Daily. Taste the Daily. జానపద గీతాలతో దేశవ్యాప్తంగా పేరొందిన మైథిలి ఠాకూర్ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. బీహార్ రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 50% ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే అలీనగర్లో ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాపై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జానపద గీతాలతో సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్నతనం నుంచే సంగీతంలో రాణిస్తూ వస్తోంది. ఇండియన్ ఐడల్ సింగర్ షోలోనూ పాల్గొంది. ఐ జీనియస్ యంగ్ సింగిల్ షోలో విజేతగా నిలిచింది. మైథిలికి యువతలో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ అలీనగర్ టికెట్ను కేటాయించింది. 2024లో శబరి మీద పాడిన పాట ప్రధాని కేంద్ర ప్రభుత్వం తొలిసారి జాతీయ స్థాయి క్రియేటర్లకు అవార్డులిచ్చిన వారిలో మైథిలి ఠాకూర్ కూడా ఒకరు. మోదీ చేతుల మీదుగా కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో మైథిలి ఠాకూర్ ను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.